దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు. తాము కుదుర్చున్న ఎంఓయూలకు సంబంధించి అన్ని డీటెయిల్స్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. దినపత్రికల్లో వచ్చిన వార్తలపై తాను స్పందించనని తెలిపారు. పెట్టుబడులకు సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని అన్నారు. కేవలం ఎంఓయూలు కుదుర్చుకున్నంత మాత్రాన అన్ని కూడా గ్రాంట్ అవ్వవని అన్నారు. చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ వేశారు. డెఫినెట్లీ షార్ట్ క్వశ్చన్ కూడా ఐఎమ్ వెరీ ఓపెన్ అధ్యక్ష. ఐ వాంట్ టు బి ఓపెన్. ఎందుకంటే వాళ్ళు చేసే విష ప్రచారానికి దానికి కూడా ఎప్పుడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాలా. డెఫినెట్లీ షార్ట్ క్వశ్చన్ పెట్టుకుంటాం అధ్యక్ష. ఈరోజు లాభం ఎంత అని అడుగుతా ఉన్నారు అధ్యక్ష వెంకటరమణారెడ్డి. ఈరోజు ఉపాధి కల్పన చేసే ప్రయత్నంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చే కార్యాచరణలోనే ఈరోజు మేము చెప్పాము. ఇంతకుముందు పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కంపెనీలకు సంబంధించినవి వచ్చినాయి. మేము చెప్పేదేమో మరి పాయల్ శంకర్ గారు చెప్పేదేమో పెద్ద ఎత్తున వస్తున్నాయని, ఏదో వస్తున్నాయని కాదు. ఈరోజు చెప్పిన వాస్తవాలే. ఆ రోజు పత్రికలు రాసినంత మాత్రాన ఏ పత్రిక రాస్తే ఆ పత్రిక వారిని కోరండి, అడగండి. ప్రభుత్వ పరంగా వచ్చిన ప్రకటనని ఆ ప్రకటన మేరకు నేను జవాబు చెప్తాను తప్ప పత్రికల్లో వచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని పోయే కార్యాచరణ తీసుకోండి. 68,150 మందికి ఇప్పుడు వ్యక్తులకు ఉపాధి కల్పించడానికి ఈరోజు వచ్చిన పెట్టుబడులు సంకల్పిస్తాయి అధ్యక్ష. అదేవిధంగా కంపెనీలు పెడితే ఇవాళనే పెడితే రేపు రావు కదా. ఈరోజు కొన్ని తాత చెట్టు పెడితే ఈరోజు టెక్నాలజీ ఉంది. తాతనే ఫలితాలు పొందే విధంగానే ఉంది టెక్నాలజీ. ఈరోజు మేము ఇతర రాష్ట్రాలకు సంబంధించి మొత్తం కూడా ప్రస్తావన చేస్తా అధ్యక్ష. డెఫినెట్లీ ఐఎమ్ హియర్ టు స్టాండ్. నేను ఇంకా రాబోయే 2.5 సంవత్సరాలు కూడా నేను ఉన్న పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా పారదర్శకంగానే మీ ముందు అన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తా. నేను ఈరోజు వైట్ పేపర్ ద్వారా కూడా ఈరోజు ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు, ఎన్ని పక్కన పెట్టినాము, ఎన్ని మీరు అసత్య ప్రచారాలు చేసినా కూడా వైట్ పేపర్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ విధంగా తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. మీకు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి 6 లక్షలు 7 లక్షలు సార్. గత సంవత్సరం మీరు 7 లక్షలని డిక్లేర్ చేశారు. ఎంత మీరు గ్రౌండ్ చేస్తున్నారని అడిగాను. దిస్ ఈజ్ మై డిస్కషన్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. మేము 30% గ్రౌండ్ చేస్తాము. 30 to 35% గ్రౌండ్ చేస్తే అదే సక్సెస్ మాకు అని చెప్పడం జరిగింది. అంటే వారిని 65% ఎందుకు చేస్తలేరు, ఏ విధంగా చేస్తలేరు అడతలేను. దే ఆర్ సో మెనీ ప్రాక్టికల్ ఇష్యూస్ విల్ బి అవాల్వ్డ్ ఆఫ్టర్ ఎంఓయూస్. ఆ ప్రాక్టికల్ ఇష్యూలో ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. వారి కంపెనీకి సంబంధించి ఈరోజు అనుకునేది వారి కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ క్లోజర్ రాకపోవచ్చు. వారి కంపెనీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పరంగా లోన్ అసిస్టెన్స్ రాకపోవచ్చు. వారి పార్ట్నర్స్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఈరోజు మేము తీసుకోవాల్సిన డ్యూ డెలిజెన్స్ ఏముంటుంది, మా అధికారులు మేము ఈరోజు వచ్చే ఎంఓయూ చేసిన వారు కరెక్ట్గా ఉన్నారా, వారి డిపిఆర్ కరెక్ట్ ఉందా, వారి ఫైనాన్షియల్ స్టాండింగ్ కరెక్ట్ ఉందా, సరి అయిన సమయంలో వారి ఫైనాన్షియల్ క్లోజర్ అయిందా అన్ని చేసిన తర్వాత వీ విల్ మేక్ నెక్స్ట్ స్టెప్. సో ఐ జస్ట్ థాట్ ఆఫ్ ఎన్లైటింగ్. మనం 100% ఎంఓయూలు చేసుకున్నప్పుడు అన్నీ కూడా గ్రౌండ్ అవుతాయని నమ్మకంతో గ్రౌండ్ కావాలనే సంకల్పంతో పోతాం.